చేసేటువంటి వృత్తి అంతా వేరు, ఉపాధ్యాయ వృత్తి వేరు. ఒక సమాజానికి అవసరమైనటువంటి డాక్టర్ని అవనివ్వండి, లాయర్ని అవనివ్వండి, ఇంజనీర్ని అవనివ్వండి, ఎవరినైనప్పటికీ ఎవరు తయారు చేస్తున్నారు? టీచరే కదా తయారు చేస్తుంది. అది ఇక్కడ మన నర్సరీ స్టేజ్ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ లెవెల్లో టీచరు మీకు చెప్పినటువంటి విద్య ఆధారంగానే మీ టాలెంట్ అనేది డెవలప్ అయింది. అవునా కదా? అవే లేదండి మీ పుస్తకాల్లో అయినా కానీ, మీరైనా కానీ, మీ ఫాదర్ మదర్ ఇక్కడ ఉన్న టీచర్స్ అయినా కానీ, మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పని తాలూకా పూర్వజన్మ సుకృతం అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా. నేను చేస్తున్నానని అనుకుంటాం కానీ ఆ భగవంతుడి వల్ల మనం ఇదంతా చేయగలుగుతున్నాం. కాబట్టి మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు అంటే ఇక్కడ చదువు విషయంలో ఇష్టం లేకుండా నువ్వు బలవంతంగా చదవాలి, తప్పని చదువు అనేది. కానీ లైఫ్ లాంగ్ నువ్వు నచ్చని ఉద్యోగం చేస్తూ నువ్వు ఎంతకాలం బతకడం కష్టం. కాబట్టి సో మనం చేసే పనిని మనం ఏం చేయాలంటే కనుక గౌరవించాలి, అలాగే దానిలో ఎంజాయ్మెంట్ అనేది చూసుకోవాలి. డబ్బులే జీవితం, డబ్బులే కావాలి, నాకు జీవితమే కావాలనుకుంటే కనుక నిజంగా చెప్పాలని టీచింగ్ ఫీల్డ్లోని విజయవాడ అటువైపు వెళ్ళిపోతే మా ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు నెలకు జీతం తీసుకుంటున్నాం. 3-4 లక్షలు నా సంపాదన కన్నా వాళ్ళ సంపాదన 2-3 రెట్లు ఎక్కువ ఉంది. సురేంద్ర సార్ గారికి, రాజేంద్ర సార్ గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు నిన్నటి ధ్యాన సర్వేపల్లి రాధాకృష్ణ గారు బర్త్డే అండి. ఆయన 1888 సంవత్సరంలో సెప్టెంబర్ 5న జన్మించారు. ఆయన రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు కూడా ఆయన సేవ చేశారండి. ఆయన ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఆయన్ని ఎందుకంటే ఉపాధ్యాయుడిగా గొప్పగా చెప్పుకుంటారంటే ఆయన అప్పట్లో విద్యార్థులు కూడా అంతగా కేర్ తీసుకునేవారంటండి. ఎందుకనంటే ఒకప్పుడు మైసూరులో చేస్తున్నప్పుడు ఆయన బదిలీ అయిపోతుంటేనంట గుర్రబండి మీద రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటండి ట్రైన్ కోసం. అప్పుడు ఆ గుర్రాన్ని తీసేసి ఆ బండిని విద్యార్థులే ఆ గురువు గారిని ఎక్కించుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కించారంటండి. అంటే ఆ గురువుని ఎంత ప్రేమించారో చూడండి. ఇప్పటి రోజుల్లో అయితే నిజంగా టీచర్ స్టూడెంట్ని కొడుతుంటే ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు చెప్పేయడం, ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆ ఉపాధ్యాయుల మీద కేకలు వేయడం. ఏంటంటే సమాజంలోని మరి పిల్లలు ఏమైపోతారో తల్లిదండ్రులు కూడా అసలు పట్టించుకుంటలేదు. కేవలం పిల్లలు పాడైపోవడానికి కారణం తల్లిదండ్రులేనండి. నిన్న ఒక మెసేజ్ చూసాను నేను, సాగంటి కోటేశ్వరరావు గారిది. ఆయన 6వ తరగతి చదువుతున్నప్పుడంట గురువు గారు దవడ కొట్టారంటండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్నగారు చెప్పారంట, ఆయన ఇంకో దవడ కొట్టారంటండి. నువ్వు ఎప్పుడైనా గురువు గారి మీద నువ్వు కంప్లైంట్గా ఇంటికి తీసుకొచ్చావంటే నేను ఎలాగే కొడతానని చెప్పారంట. అలాంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు నిజంగా పిల్లలు సమాజంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దబడతారు. టీచర్లు ఎవరు కూడా కోపంతోనో లేకపోతే మీ మీద పదతోనో కొట్టరండి. మీరు చక్కటి జ్ఞానం కలిగి చక్కగా చదువుకోవాలని, భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని కొడతారు. అలా శిక్షించకపోతే రాయి కూడానండి దెబ్బలు కొట్టకపోతే శిల్పం అవ్వదు. ఎందుకంటే మిమ్మల్ని తీసుకొచ్చేటప్పుడు మీరు చాలా చిన్నపిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు, మీరు మట్టి ముద్దగా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ 10th క్లాస్ అయ్యేటప్పటికి జ్ఞానంతో చక్కగా మీరు సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నేర్పించేది ఒక గురువు గారేనండి. ఎందుకంటే అంధకారంలో ఉన్న జ్ఞానం లేకుండా అజ్ఞానంలో ఉండి అంధకారంలో ఉండేటువంటి వారిని జ్ఞానం అనే దీపం వెలిగించంటే నడిపించేది ఎవరంటే ఒక గురువేనండి. ఎప్పుడు కూడా మనం విద్యార్థులుగా ఉన్నప్పుడు గురువుకి ఎప్పుడు రుణపడే ఉంటాం. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన రాష్ట్రపతి అయ్యారు. ఆయన మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళారో తెలుసా అండి? గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారంట. మరి రాష్ట్రపతి అయ్యారు, మరి ఆయన నేను ఎందుకు గురువు గారికి దగ్గరికి వెళ్ళాలని అనుకోవచ్చు కదా. అలా అనుకోలేదండి. ఎందుకంటే చాలా మంది టీచర్లు ఉన్నారు, నిజమే సార్ చెప్పినట్టు పెద్ద పెద్ద జాబ్లు ఉన్నాయి, వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు తయారు చేసేది ఎవరండి? ఉపాధ్యాయుడు. ఎవరినైనా మనం ఏ పేరెట్టనో పిలుస్తాం కానీ ఒక టీచర్ని, సార్ని మాత్రమే ఆ గౌరవమైన పిలుపుతో పిలుస్తాం. ఎందుకంటే ఈ వృత్తిలో అలాంటి గౌరవమైన పిలుపు ఉంది. అలాగే పిల్లలు కూడా గురువులు చెప్పిన మాట విని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలండి. ఏదో టీచర్ని కొట్టారు మనం ఇంటికి వెళ్ళి ఇంకో 2 డేస్ చెప్దాం, టీచర్ మీద కంప్లైంట్ తీసుకొద్దాం అని చెప్పేసి అది ఏం గొప్ప విషయం కాదండి. ఎందుకంటే దానివల్ల మీరే పాడైపోతారు, గురువుకి ఏమీ నష్టం కలగదు. ఎందుకంటే రేపు మీకు పరీక్షలో మార్కులు తక్కువ వచ్చినా మేము వేసుకున్నది అది, మేము వేసింది కాదని శిక్షించారు అంటే మీరు బుద్ధి జ్ఞానం కలిగి చక్కగా చదువుకుంటారని, మంచి మార్గంలోకి వెళ్తారని. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్స్. दिवस का शुभकामनाएं. हैप्पी टीचर्स. कहते हैं कि काला रंग अशुभ होता है, అంటే చూడడానికి బ్లాక్ కలర్ అనేది అశుభానికి సూచకం. స్కూల్కి ఓ బ్లాక్ బోర్డ్ है ना, అంటే బ్లాక్ బోర్డ్ ఉంటుంది కదా స్కూల్లో, అది ఏం చేస్తుందంటే లోగోకి జిందగీ బదల్ దేతా హై, అంటే మనుషుల యొక్క జీవితాలనే మార్చేస్తుంది. అశుభం అనుకున్న నలుపు రంగు మనం బ్లాక్ బోర్డ్లో చూస్తాం కదా, అది ఎంతో మంది జీవితాలకి ఒక తొలి మెట్టు అనమాట.
1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. ఉపాధ్యాయులకు ఆనందముగా ఉన్న ఆచార్యులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ నా తెలుగు వారు కావడం మనకి గర్వకారణం. ఆయన పుట్టినరోజున మన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారత రెండవ రాష్ట్రపతి మరియు మొదట ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. అందరికీ టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది మన స్కూల్ టీచర్స్ గిఫ్ట్గా ఇచ్చారు మన స్కూల్కి. అయితే ఏ స్కూల్లో అయినా జనరల్గా ఏంటంటే కానీ టీచర్స్ కానీ ఓన్లీ టీచర్స్ ఎంతవరకు అంటే విష్ చేయడం వరకే. కానీ మన స్కూల్లో ఏంటంటే ఇది మీ మీద అలాగే మన స్కూల్ మీద మా మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది. సో వాళ్ళ యొక్క